4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సమ్మక్క సార్లమ్మ దేవతలు వనప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తమవుతుంది. సాయంత్రం పూజారులు గద్దెల వద్దకు వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వనదేవతల వనప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సార్లమ్మను కన్నెపల్లి ఆలయానికి పూజారులు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. పడిగిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. మరోవైపు చివరి రోజు కావడంతో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతను దర్శించుకునేందుకు భక్తజనం క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని భారీగా తరలివస్తున్నారు. తలలో వనప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా మళ్లీ యథాతథంగా జరుగుతున్నాయి. 2 ఏళ్లకోసారి అమ్మవారిని దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తాడ్వాయి, ప్రసాగుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ మళ్లీ యథావిధిగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.